నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్ సర్కార్కి ఎన్నికల కమిషన్ మరొకసారి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది అన్నట్లుగా మనకు తెలుస్తోంది. మరి ఈ వార్తలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే. జగన్ సర్కార్కి ఎన్నికల కమిషన్ మరొకసారి షాక్ ఇచ్చింది, కీలక ఆదేశాలు జారీ చేసి అనే ఆ కథనాలకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు కీలక ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది ఎన్నికల కమిషన్? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకసారి చెప్తే సరిపోదు, దున్నపోతు మీద జడివాన కురుస్తుంది అన్నట్టు ఆయనకి ఒకసారి చెప్తే ఎప్పుడు కూడా అది ఎక్కదనమాట. సో పలుమార్లు వాళ్ళు చెప్తూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి, రిపీట్ లాగానే ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ ఆయన్ని గుర్తు చేయటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. ఆయనకి ఇది వరకు అలవాటే కదా, గవర్నమెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని అందరినీ కూడా పొలిటికల్గా వాడుకోవడం ఇదివరకు కూడా చేస్తూనే ఉన్నాడు. కాబట్టి వాలంటీర్స్నే కానివ్వండి, డ్వాక్రా మహిళలనే కానివ్వండి, ఇదివరకు ఆయన జనాల్ని తరలించే బాధ్యత అంతా కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు. వాళ్ళే బస్సులకి, అంటే విలేజ్ స్థాయిలో బస్సులు వెళ్ళి పంపించడం కానివ్వండి, అక్కడి నుంచి జనాల్ని బస్సులు నిండా నింపి పంపటం కానివ్వండి, ఇవన్నీ చేసేది వాలంటీర్లు చేసేవాళ్ళు. డ్వాక్రా మహిళలతో కూడా కండిషన్స్ అన్నమాట, మీరు ఇంతమంది మహిళల్ని కంపల్సరీ మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అనే ఒక కండిషన్స్ కూడా పెట్టేవాళ్ళు. ఆ రకంగా పనిచేసేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాసెస్ని అయితే ఎప్పుడైతే ఖండించారో, అపోజిషన్ పార్టీ వాళ్ళు గుర్తించారో, అది ఖండించడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టే మనకు ఇప్పుడు అనిపిస్తుంది, అది ఎప్పుడైతే ఈసీ నిర్ణయం తీసుకుందో వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు అని, వాలంటీర్ని, డ్వాక్రా మహిళల్ని, వీళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దని అయితే తీసుకుంది కాబట్టి నిర్ణయం. సో అది స్టాప్ అయ్యింది. అది స్టాప్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఎన్జిఓస్ని పెట్టుకొని వాళ్ళ త్రూ మళ్ళా స్టార్ట్ చేశారు. సో జనాల్ని తరలించడం కానివ్వండి, ఇవన్నీ సిద్ధం సభ కానివ్వండి, బస్సు యాత్ర కానివ్వండి, వీటికన్నిటికీ కూడా జనాల్ని తీసుకురావాల్సింది ఎన్జిఓస్కి అప్పచెప్పటం జరిగింది. వాళ్ళ మూలాన ఇప్పుడు వాళ్ళకు కూడా ఎన్జిఓస్కి దగ్గర నుంచి మీరు జనాల్ని గ్యాదరించటం కానీ, ఇలాంటి మీకు ప్రభుత్వంకి సంబంధించిన పనుల వరకే వాళ్ళకి అలో చేయడానికి వీలుంటుంది, కానీ మీ పార్టీ పనులకి వాళ్ళని వాడుకోకూడదు అనేది ఈసీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయటమే కానివ్వండి, ఇంకొకసారి అలా జరగకుండా ఉండాలని హెచ్చరించటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయనేది అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎన్నిసార్లు మనకి ఇలాంటివి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ రిపీట్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఆలోచనకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఒకటి మనం వాలంటీర్ల మీద చెప్తే డ్వాక్రా గ్రూప్ మహిళల మీదకి వెళ్ళేవాళ్ళు, డ్వాక్రా గ్రూప్ మహిళలను కూడా ఖండించబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎన్జిఓస్కి వచ్చారు, రేపు పొద్దున అంగన్వాడీ మహిళలు అంటారు. ఇట్లా ఆయన ఒకళ్ళనే కదా చెప్పారు, ఇంకొకరిని చెప్పలేదు కదా, అంటే ప్రతి ఎంప్లాయీని గురించి చెప్పాలేమో అన్నట్టు ఆలోచిస్తుండటంలో అసలు ఆయన ఎంతవరకు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ ఎంప్లాయీ ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఉండుంటే వాలంటీర్ వాళ్ళు పనిచేసేదానికి ఇప్పుడు రెడీగా లేరు కూడా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మెగా డిఎస్సి, సో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పటమే కానివ్వండి, ఆ 10,000 రూపాయలు గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తానంటమే కానివ్వండి వాలంటీర్స్కి. సో వాళ్ళలో చాలా మార్పు రావటమే కానివ్వండి, వాళ్ళు కొంతమంది పార్టీలకు కూడా మద్దతుగా పనిచేస్తామన్నటమే కానివ్వండి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపొద్దున వాలంటీర్లకు కూడా మెగా డిఎస్సిలో వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పటం కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్లు ఇలా చెప్తే వినే పరిస్థితిలో కూడా లేరు. చాలా చోట్ల వాళ్ళల్లో చేంజ్ వచ్చింది. వాళ్ళు ఎందుకంటే చదువుకున్న చదువుకి గుర్తింపు రావటం అనేది కూడా ఎవరికైనా కూడా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుంది. కాబట్టి వాలంటీర్స్ చెప్పినా వినే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఎన్జిఓస్ని వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారని తెలిసింది కాబట్టి ఈసీ దాని మీద గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఇంకొకసారి ఈ ఎన్జిఓస్ని ఇలాంటి పనులకి వాడకూడదనే కండిషన్ కూడా పెట్టింది. చూద్దాం ఆయన నెక్స్ట్ ఇంకెవరిని పట్టుకుంటాడో చూడాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు సభలకైతే జనాలు బాగా వస్తున్నారు, ఇటు మేమంతా సిద్ధం సభలకైతే జనాలు అసలు రావట్లేదు, వీళ్ళే అంతా సమీకరణ చేసుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఇవి సంకేతాలు, ఇవి ప్రూఫ్స్ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మనకు ఇక్కడ ఎన్జిఓస్ దగ్గర నుంచి, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళకు పెట్టే కండిషన్స్ దగ్గర నుంచి
అవన్నీ అప్లై చేస్తేనే వాళ్ళు అక్కడ వరకు జనం తీసుకొస్తున్నారనేది తెలుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశంకి అవసరం లేదు. సో స్వచ్ఛందంగా జనాలు అంటే రాష్ట్రం ఈ 5 సంవత్సరాలు పడ్డ బాధలే కానివ్వండి, ప్రజల్లో ఉన్న బాధే కానివ్వండి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమీకరణ అవ్వటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే కూటమితో కలిగిన తెలుగుదేశం అన్ని, అంటే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు మీటింగులు పెట్టినా వెళ్తున్నారు. అంటే ఎందుకంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే ఏదైతే చెప్తున్నారో సూపర్ 6 కానివ్వండి, వృద్ధులకి పెన్షన్ కానివ్వండి 4,000 చేయడమే కానివ్వండి, వికలాంగులకు 6,000 కానివ్వండి, ఈ మెగా డిఎస్సి కోసమే కానివ్వండి, యువత 3 సిలిండర్లు ఇస్తానంటాం కూడా మహిళలకి మంచి ఇది. కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు ఫ్యూచర్ బాగుంటుంది, దాని మూలన బెనిఫిట్స్ బాగుంటాయి, నెక్స్ట్ పెట్టబోయే పథకాలు బాగున్నాయి, సో రాష్ట్రం డెవలప్ దిశగా వెళ్తుంది. ఇవన్నీ ఆలోచనలోకి వచ్చాయి కాబట్టి జనాలు తండోపతండాలకు రావటం జరుగుతుంది. సరే ఇవన్నీ కూడా చూసి జనాలు రావట్లేదని చెప్పేసి కొన్ని నియోజకవర్గాల్లో ఆయన వెళ్ళినప్పుడంతా కూడా అంటే క్యాండిడేట్లే కూడా మిస్సింగ్ అవటమే కానివ్వండి, వాళ్ళు ఎక్కడ అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తే కూడా ఆ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే కూడా లేకపోవటమే కానివ్వండి, నాయకులు ఉండకపోవటమే కానివ్వండి, ఆయన నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఆ పార్లమెంటరీ పరిధిలో ఉన్నప్పుడే కూడా నాయకులు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటమే కానీ ఇవన్నీ కూడా చూసాం. సో ఆయన డైవర్షన్ స్టార్ట్ చేయటమే కానివ్వండి ఎలా జరిగింది, మనం మొన్న గులకరాయి సీన్ కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే సింపతి క్రియేట్ చేసుకోవాలనో మన జనం రావటానికి జనం కోసం ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఫాలో చేయటమే కానివ్వండి. అంటే కోడికత్తి సీను లాంటిది గులకరాయి సతీష్ అయ్యాడు కాబట్టి సో ఇట్లాంటివన్నీ కూడా మళ్ళా ఈ ట్రిక్స్ అన్నీ ఫాలో అవటమే కానివ్వండి. ఇదంతా కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ సభలకి జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి జనసంద్రం కింద మారుతున్నాయి కాబట్టి ఆ సభలన్నీ అంటే వాటికి అడ్డుకట్ట వేయడానికి అటు నుంచి జనాలు ఇంటి రప్పించుకోవడానికి ఇదంతా ప్లాన్ కింద అనుకోవచ్చా? ఖచ్చితంగా అది ఎంత ప్లాన్ లాగానే అనిపిస్తుంది కదా వాళ్ళకైతే. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ గులకరాయి సీను విషయం తీసుకుంటే ఒకరోజు అంతా ఆయన సింపతి క్రియేట్ చేసుకోవటం కోసమే కానివ్వండి, ఇవన్నీ ఆ రోజు పబ్లిసిటీ కానివ్వండి, అదే అపోజిషన్ లీడర్ల మీద రాళ్లదాడి జరిగితే దాని ఇంపాక్ట్ ఎక్కడా కూడా మాట్లాడకపోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే అపోజిషన్ లీడర్స్కి ఏదైనా జరిగితే దాని గురించి స్పందించట్లేదు. సో ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే, అంటే కోడికత్తి గుచ్చుకున్న అపోజిషన్లో ఉన్న ఆయన చంపాలనే ప్రయత్నం చేస్తారు. సీఎంగా ఉన్న ఆయన భద్రత ఆయనే చూసుకోలేడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్కైనా ఆయనే భద్రత కల్పించాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. కానీ ఇక్కడ ఆ అవసరం ఏది కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదు. ఆయనకి కూడా ఆయన రాయి దాడి జరిగినా కూడా అది ఆయన మీద జరిగినా కూడా అది అపోజిషన్ వాళ్ళని చెప్పేసి ఆయన చెప్పుకోవటమే కానివ్వండి. ఇదంతా చూస్తుంటే హాస్యాస్పదంగానే ఉంది. ఈ ఖచ్చితంగా ఆయన జనాల కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్నే కానివ్వండి వాళ్ళందరినీ వాడుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈసీ చాలా స్ట్రాంగ్గా గట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఖచ్చితంగా ఇంకొకసారి ఆ అవకాశం కల్పించకూడదని కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది. సో జగన్ సర్కారు సభలకు సంబంధించి జన సమీకరణ చేసుకుంటోంది. సో ఎన్నికల వేళ అలాంటివి చేయకూడదనే దానికి సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది అంటున్నారు. ఒకవేళ ఇది కనుక రిపీట్ అయితే చర్యలు కూడా తీసుకుంటా ఉంటున్నారు. మరి ఎలా ఉంటుంది, ఏంటి చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.